ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, వెళ్తుంది. అంతేగాని మన యొక్క బ్రతుకుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఒక నూతనమైనటువంటి శరీరాన్ని ధరించి ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన పేరు గాంచారో, మనం కూడా అలాగే దేవుని యొక్క కుమారులుగా పిలువబడి దేవుడికి మరింత మహిమ ఘనత తేవాలని కోరుకుంటూ ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. నక్షత్రమును పోలి ప్రత్యేకముగా మన జీవితాలను మార్చుకోవాలి అని సోదరి యొక్క భావన. నక్షత్రం ఎలా అయితే ప్రత్యేకంగా దేవుణ్ణి చూపించిందో ఎక్కడున్నాడో, మనము కూడా ప్రత్యేకంగా ఉండి పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంత్య దినాలలో మనకు సాక్షిగా నిలబడాలి. అట్టి విధంగా